ఏంటండి వదిన గారు ఎలా వచ్చారు? అదే వదిన ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ కదా, మా అమ్మాయికి స్టేట్ ఫస్ట్ వచ్చింది వదిన. మీ అమ్మాయికి ఎంత వచ్చింది? మా అమ్మాయికి వదిన 8 వచ్చేదినా. 8ఆ? మా అమ్మాయికి స్టేట్ ఫస్ట్ వచ్చింది వదిన. ఇప్పుడే ఇంత తక్కువ మార్కులు వస్తే ఫ్యూచర్ ఏం బాగుంటది అసలు? మీ మాట వినట్లేదు అనుకుంటా, కొంచెం చెప్పండి వదిన చదువుకోమని. మా అమ్మాయి చూడండి ఎంత బాగా చదువుకుంటుందో, చెప్పండి మీరేనా. స్వీట్ తీసుకోండి వదిన. హలో వదిన, ఎంసెట్ లో మా అమ్మాయికి స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. మీ అమ్మాయికి ఎంత వచ్చింది? మా అమ్మాయికి వదిన వేలల్లో వచ్చాయి వదిన. వేలల్లోనా? 10th లో ర్యాంక్ రాలేదు, ఎంసెట్ లో కూడా ర్యాంక్ రాలేదు. ఏం చదువుతుందో ఏంటో చూసుకోండి వదిన. కొంచెం ఉంటా మరి, నాకు చాలా పనులు ఉన్నాయి వదిన. వదిన మా అమ్మాయికి జాబ్ వచ్చింది, 1,00,000 రూపాయలు జీతం. మీ అమ్మాయికి ఏమైనా వచ్చిందా? మా అమ్మాయి జాబ్ సెర్చింగ్ లోనే ఉంది వదిన. ఇంకా సర్చింగేనా? వదిన గారు, మా అమ్మాయికి ఫారెన్ నుండి సంబంధం వచ్చింది. మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా? మేము కూడా చూస్తున్నామండి. ఫారెన్ సంబంధం అంత రాదు, కానీ ఊర్లో ఎక్కడైనా సంబంధాలు ఉంటే చూడండి, సరేనా? త్వరగా పెళ్ళైనా చెయ్యండి. వదిన గారు కొంచెం కరివేపాకు ఉంటే ఇస్తారా? వదిన గారు ఎవరితో మాట్లాడుతున్నారు? అదా మా అమ్మాయి అండి, ఫారెన్ లో ప్లేసెస్ అన్ని చూపిస్తుంది. సర్లేండి, మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి. అవునా? ఇంతకి పిల్లలు ఎప్పుడు? పిల్లలు ఎప్పుడు? సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని.